టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో అందరినీ ఆశ్చర్యపరిచిన పేరు భాష్యం రామకృష్ణ. ఒక సాధారణ స్కూల్ టీచర్ నుంచి మొదలై 1,50,000 మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే స్థాయికి ఎలా ఎదిగారు? పార్టీ కష్టకాలంలో ఆయన ఎందుకు నిలబడ్డారు? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. 1990లలో ఒక చిన్న స్కూల్ మొదలుపెట్టిన భాష్యం రామకృష్ణ గారు ఈరోజు 160కి పైగా పాఠశాలలతో తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద విద్యా సంస్థను నడుపుతున్నారు. 2017లో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఆయన విద్యారంగంలో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో ఉన్నారు. కేవలం వ్యాపారమే కాదు, భాష్యం పెరమ్మ ట్రస్ట్ ద్వారా కేరళ వరదలు, కోవిడ్ కష్టకాలంలో కోట్ల రూపాయల విరాళాలు అందిస్తూ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇక రాజకీయాల్లోకి వస్తే ఆయన టీడీపీకి ఎంతో నమ్మకస్తుడు. 2019లో పార్టీ ఓడిపోయినప్పుడు ప్రత్యర్థి పార్టీ వేధింపులు పెరిగినా వెనక్కి తగ్గలేదు. పార్టీకి ఆర్థికంగా అండగా ఉండటమే కాదు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. 2024లో ఎంపీ టికెట్ దక్కకపోయినా ఫిర్యాదు చేయకుండా పార్టీతోనే నిలబడ్డారు. అందుకే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు ఆయన విధేయతను గుర్తించి రాజ్యసభ అవకాశం కల్పించారు. ఆర్థిక వనరులు, సంస్థాగత సామర్థ్యం, విద్యారంగంలో అనుభవం, వీటన్నిటిని కలయికే భాష్యం రామకృష్ణ. ఆయన ఎంపిక ద్వారా రాజకీయ నాయకులే కాకుండా మేధావులు, విద్యావేత్తలకు కూడా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని చంద్రబాబు గారు పంపారు. ఒక చిన్న కలతో మొదలైన ప్రయాణం ఇప్పుడు పార్లమెంటులో ఏపీ గొంతుకగా మారబోతోంది. రాజ్యసభలో భాష్యం రామకృష్ణ గారి పాత్రపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.